సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో పాటు గంజాయి తాగి గొడవలు చేయవద్దని మందలించినందుకు గాను శ్రవణ్ అనే యువకుడిపై నిఖిల్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగబడ్డాడు. తీవ్ర గాయాల పాలైన శ్రవణ్ ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు నిఖిల్ అతని స్నేహితులు ఎప్పుడూ గంజాయి మత్తులోనే ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తన తండ్రితో కలిసి డెకరేషన్ పనులు చేసుకునే శ్రవణ్ పై నిఖిల్ తో పాటు మరో ముగ్గురు దాడి చేసినట్లు తెలుస్తోంది. మృతుడు నిందితుడి ఇల్లు ఎదురెదురుగానే ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మారేడ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. గంజాయి దొరికినా కూడా అసలు వాడిని పట్టుకొని మరుసటి రోజు వదిలేసిర్రు. షేర్ అయిపోతుంది ఇక వాడు అంత గంజాయి దొరికితే అసలు దొంగ వాడుకోని మీద వాడు దొంగతో కొట్టింది సార్. వాడు దొంగతనం కొట్టేసి వాడంతా గంజాయి తాగితే కంప్లైంట్. ఇక సికింద్రాబాద్ మారేడ్పల్లిలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మొత్తానికి చూస్తే పాత కక్షలు గంజాయి మత్తులో ఒక యువకుడి అతి దారుణంగా కూడా హత్య చేశారు. అయితే శ్రావణ్ అనే ఒక వ్యక్తిని ఇప్పుడు నిఖిల్ అని ఒక గంజాయి మత్తులో దాడి కూడా పాల్పడ్డారు. అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయిన పరిస్థితి కూడా చూస్తాము. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా నిఖిల్ శ్రావణ్ సంబంధించిన ఇద్దరు ఇల్లులు ఎదురెదురుగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా గంజాయి మత్తులో నిఖిల్ అతని స్నేహితులు ఉంటారని చెప్పి కూడా స్థానికులకు పోలీసులు తెలిపారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క గంజాయికి సంబంధించి పూర్తిగా తరచూ గొడవలు జరుగుతున్నా కానీ పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా కూడా జరిగిందనేది మాత్రం ప్రధానంగా స్థానికులు చెప్తున్నారు. అయితే తన తండ్రితో కలిసి శ్రావణ్ యొక్క డెకరేషన్ వర్క్ షాప్ లో పనిచేస్తుండేవాడు. శ్రావణ్ నిఖిల్ తో పాటు మరో ముగ్గురు యువకులు శ్రావణ్ పై దాడి చేశారని చెప్పి కూడా ఇటు పోలీసులు గుర్తించారు. మొత్తానికి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.